ఇప్పుడు మనం గనక చూసుకుంటే స్త్రీలలో చాలా వరకు కూడా లేడీస్ ఎవ్వరైనా సరే నార్మల్ డెలివరీ అవ్వాలని చెప్పి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల ఆఫ్టర్ డెలివరీ చాలా యూజెస్ అనేవి ఉంటాయి. అలాగే సిజేరియన్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ టైంకి ఆ పెయిన్ తెలియకపోవచ్చేమో గానీ తర్వాత ఆ పెయిన్ తెలియడం గానీ, దాని నుంచి రికవరీ అవ్వడం గానీ ఇలా కొన్ని కొన్ని ఉంటాయి. తర్వాత దాని తాలూకా ఎఫెక్ట్ కూడా కొన్ని కొన్ని సార్లు చాలా ఏళ్ళు కూడా కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఒకప్పుడు ఆడవాళ్ళు చాలా ఈజీగా నార్మల్ డెలివరీ అనేది అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు కావట్లేదు? ఆ రోజుల్లో అమ్మాయి, ఉదాహరణ నా తల్లి ప్రెగ్నెంట్ కాగానే ఆమెకు ప్రత్యేకమైన ప్యాకేజీలు లేవు. సరేలే దేవుడు మనకింట్లో ఒక కాయో పండో పుడుతుంది కాస్తుంది అని ఆ మొరటగా మాట్లాడి పని చేసే ఒత్తిడి కాస్త తక్కువ ఉండేది. ఉదయం లేవగానే ఆ చీపురుతో అలా చెత్తను చిమ్మడం, ఆ ఆవులో పాలు పిండడం, ఆ ప్రపంచం అంతా రైతాంగమే. ఎంత సిటీలో ఉన్నా ఒకటో రెండో గోవులు మేకలు ఉండేది. ఇట్లా వారి వారి పనులో నిమగ్నమయ్యేవారు. ఒక ఎక్సర్సైజ్ మాదిరి శరీరాన్ని అలసట లేకుండా ఇష్టంగా పని చేసేవారు. ఈరోజు కష్టంగా చేస్తున్నారు, ఇష్టంగా చేయలేకపోతున్నారు. సో ఆ విధంగా వారు పనులు చేసుకుంటూ శరీరాన్ని నాజూగ్గా చేసుకునేవారు. ఇప్పుడు మా అమ్మ ఇంకా వారం 10 రోజుల్లో డెలివరీ అవుతుందంటే అప్పుడు చేనుకెళ్ళి మళ్ళీ నాట్లు వేసేవారు. ఇంటికి రాగానే డెలివరీ అయింది. అరే ఏంటి రాత్రి నిన్నంతా చేనులో పని చేసింది ఆమె అప్పుడే ప్రశ్నించింది అంటే దేవుడు దయ తెలిసినాడు. ఇట్లా ప్రతి ఒక్కటి దైవం మీద ఆధారం. ఈరోజు డాక్టర్ గారు చెప్పారు, అమ్మాయి డేట్ ఇచ్చారు. మేడం గారు చెప్పారు, అమ్మాయి డేట్. అమ్మాయి గారు ఏం చెప్పారు, డాక్టర్ గారు ఇలా ఉండండి, ఈరోజు ప్రెగ్నెంట్ అంటేనే వెంటనే ఒక ప్యాకేజీలు, ఆ మంచం దిగకూడదు, ఏ పని చేయకూడదు, చాయ్ గ్లాస్ పక్కన పెట్టకూడదు, అన్నీ ఇట్లా చేస్తూ శరీరాన్ని సోమరితనం చేస్తున్నారు. ఎనర్జీ లేకుండా పోతా ఉంది బాడీలో. ఆ రోజులు ఏం చేస్తానండి, అమ్మాయి ప్రెగ్నెంట్ అనగానే రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు లేదా బార్లీ గంజి, బార్లీ బియ్యంతో చేసిన గంజి ఇచ్చేవారు. రోజు కాస్త కరివేపాకు కషాయం తాగేవారు, ధనియాల కషాయం తాగేవారు, కాస్త నడిచేవారు. ఈరోజు అన్నీ లేవమ్మా. ఇంకా నార్మల్ డెలివరీ ఎలా అవుతాయి? ఈరోజు చైనా దేశంలో చూడండి, అమ్మాయి ప్రెగ్నెంట్ 5 నెలలు 6 నెలలు కాగానే అమ్మాయిని అలా చేయబట్టుకొని అలా వాకింగ్ తీసుకెళ్తాడు ఆయన హస్బెండ్. ఈరోజు తీసుకెళ్తాడా? ఆమె ప్రెగ్నెంట్ అనగానే ఆయన ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసేసి ఆమె ఏమంట తినుకోకుండా ఇప్పుడేం చేస్తున్నారు, ఆమె ప్రెగ్నెంట్ అన్నప్పటి నుంచి బర్గర్లు, బిస్కెట్లు, కోవాలు, ఆ శీతల పానీయాలు, ఇంకా భోజనంలోకి కబాబులు, బిర్యానీలు, ప్యాకేజీలు. అబ్బో, ఇది అనారోగ్యానికి దారితీస్తుంది.